పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అయితే ర్యాలీగా చేశారు. దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పెద్ద ఎత్తున షేర్లింగపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్కడ నివాళులర్పించి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ ముస్లిం సోదరులు అయితే ఆ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మాట్లాడడానికి ఆ పెద్దలైతే ఉన్నారు. చెప్పండి సార్, పెద్ద ఎత్తున అయితే వక్ఫ్ బోర్డుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమోదం ఆల్రెడీ వచ్చింది. సో దీన్ని మీరు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీనికి అమెండ్మెంట్ పాస్ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరిస్తలేరు. ఎందుకంటే ఇది మా మతంకి వ్యతిరేకము. మా పూర్వీకులు ఏదైతే మసీద్ కు గాని గ్రేవ్యార్డ్ కి గాని మా సంక్షేమం ముస్లిం సంక్షేమం కోసం డొనేట్ చేసిన ల్యాండ్, ఆ ల్యాండ్ కి గవర్నమెంట్ తో ఏం పని? గవర్నమెంట్ ఎందుకు ఈ ల్యాండ్ గురించి వాళ్ళు ఒక వైపు ఏం చెప్తున్నారు, పేద ముస్లింలకు మేము న్యాయం చేస్తామని అంటున్నారు. కానీ ఏడాది న్యాయం చేస్తున్నారు. మేము ఏమి నమాజ్ చేస్తేనే మాకు లోపట్టేస్తున్న కేంద్రము ఇవాళ మేము బయట వస్తే మా మీద కేసులు, టోపీ వాళ్ళు కనిపిస్తే కొడుతున్నారు. ఏ విధంగా మా మీద ప్రేమ చూపెడుతున్నారు? మాకు మా చట్టాలు, మా పూర్వీకులు ఏదైతే మా ల్యాండ్ మా సంక్షేమం గురించి డెవలప్మెంట్ చేసి వారికి ఇచ్చారో ఆ భూమి మాకు అవసరం ఉంది. మా కుల వాళ్ళకు, మా కమ్యూనిటీ వాళ్ళకు మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. కానీ కేంద్రంకి ఎటువంటి రైట్ లేదు మా దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి మీ భూమి ఎలా ఉంది అలా ఉంది అనేది. ఈ చట్టం ఎందుకు తెచ్చారంటే సుమారుగా 10,000 నుంచి 20,000 కేసులు ఏదైతే గవర్నమెంట్ లో నడుస్తున్నది. ఇప్పుడు అన్లెస్ అంటిల్ మీకు గవర్నమెంట్ ఆ వఫా తెలియకుండా దానికి సెటెస్కో ఇచ్చి అది అట్లనే ఆపేయాలనే ఉద్దేశము, ఆ భూమి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కాజేయాలనే ఉద్దేశంతోనే ఈ వక్ఫ్ బిల్ అనేది ఒక నాటకం. మా ప్రేమ, కబడ్డీ ప్రేమ మా ముస్లిం సోదరుల మీద చూపెడుతున్నారు. ఈ బిల్లుకి మేము వ్యతిరేకిస్తున్నాము. మనము శాంతిపూర్వంగా మనం దీనికి వ్యతిరేకిస్తున్నాం. అన్లెస్ అంటిల్ ఈ లా ఏదైతే ఫార్మర్స్ లా ఏదైతే చట్టం ఏదైతే ఎన్నిక తీసుకున్నారో అదే విధంగా వక్ఫ్ బిల్ ఎన్నికో తీసుకున్న దాకా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాము. పీస్ఫుల్ గా చేస్తున్నాము. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో పెట్టి ఏ వరకు ఇబ్బంది లేకుండా మేము బిల్ ఎన్నిక తీసుకున్న వరకు మేము దీనికి ఆందోళన చేస్తూనే ఉంటామని మేము చెప్తున్నాం. సో అంటే ముస్లిం సోదరులను అంటే ఈ వక్ఫ్ బోర్డు ఆమోదించింది, ముస్లిం సోదరులను అనదొక్కే ప్రయత్నం చేయాలని ఏమైనా కేంద్రం చేస్తుందని అనుకుంటారా? 100% అనగా దొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఇప్పుడు మొన్న అమిత్ షా గారు అన్నారు సి న్యూస్ లో 2013 నుంచి 14 వరకు 21 లక్ష ఎకరాలు వక్ఫ్ బోర్డు యాడ్ చేసిన అన్న. 2014 లో బీజేపీ కేంద్రం అధికారం వచ్చింది. అప్పుడు ఎందుకు తీసుకురాలేరు? 14 కానీ 15 కానీ 16 ఇవాళ ఎందుకు తీసుకురావాలని అవసరం వచ్చింది? మీ కన్ను మా భూమి మీద ఉంది, ఎట్లయినా ఈ భూమి కాజేయాలనే ఉద్దేశంతోనే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చినారు. రేపు వీళ్ళు ఏమంటారు, మేము ఒక శ్మశాన వాటికలో పోయి మేము బొంద పెట్టాలంటే లేదు ఇది గవర్నమెంట్ భూమి అంటే ఆగిపోతుంది. మా వక్ఫ్ భూమిలో మాకు అధికారం ఉంది, మా పెద్దలు ఇచ్చారు. వక్ఫ్ ఒక గెజెట్ ఉంది. మీరేమన్నా మాట్లాడాలని, ఏమైనా చట్టాలు ఏమైనా తీసుకురావాలంటే జ్యుడిషియర్ లో ఒక సిస్టమ్ లాగా ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం తీసుకురావాలి. కానీ మేము 12 మెంబర్స్ లో 2 మెంబర్స్ హిందూ కమ్యూనిటీ ఉంటుంది, అదర్ కమ్యూనిటీ ఉంటుంది అంటే మాకు అంగదొక్కే ప్రయత్నం తప్ప దీనికి మాకు ఫేవర్ చేయాలనే ఉద్దేశం లేదు. మేము ఇవాళ ప్రోగ్రామ్ ప్రొటెస్ట్ చేసినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ గారికి కూడా మేము చాలా ధన్యవాదం చెప్తున్నాము. పీస్ఫుల్ గా వాళ్ళు మాకు కోఆపరేట్ చేశారు. మేము కూడా ఏసీపీ గారికి, అందరు సరౌండింగ్ సిఐ గారికి ధన్యవాదం చెప్తున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదం. అంటే ఇప్పుడు ఎంఐఎం తరఫున మన ముస్లిం సోదరులు మీ మత పెద్దతోటి ఏమన్నా చర్చించి వక్ఫ్ బోర్డు సంబంధించి ఇప్పుడు ఎంఐఎం ఇది వక్ఫ్ కి సంబంధించిన ప్రతి ఒక్క ముస్లిం నాగరిక హక్కు ఇది ప్రొటెస్ట్ చేయడానికి. ఇది పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాదు. ఆల్ ఇండియా పర్సనల్ బోర్డు వాళ్ళు కానీ ఇంకా పెద్దోళ్ళు వాళ్ళు మాట్లాడతారు కేంద్రంతో. వాళ్ళు ఈ బిల్ వెనక తీసుకున్న దాకా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాము. आप सभी हजरात से अदाबत गुजारिश की जाती है कि मेहनत करके आप जरा अंदर चलिए। अभी साथी आने पे है, आप नमाज पढ़ने वालों को दिखाएं।